జడధార ట్రైలర్ చూసాను భయ, అంటే ఫస్ట్ ట్రైలర్లోనే చేద్దాం అనుకున్నాను కానీ లేట్ అయింది. కానీ అది కాదు నేను ఇప్పుడు కోడి రామూర్తి సినిమాలు అన్నాళ్ళు అరుంధతి ఏంగా కొన్ని సినిమాలు ఉండి, అలాగే పాత సినిమాలు కొన్ని ఉండి, అంటే ఇప్పుడు ఎక్కువ ఈ బేస్మెంట్ ఏదో ఒక దెయ్యం ఉంటుంది, ఒక మనిషి ఉంటుంది సంథింగ్ కదా, అలా అందరూ క్యాప్చర్ చేయాలన్నమాట. ఏదో కొన్ని సినిమాలు క్యాప్చర్ అవుతాయి అలాగా ఆ ఎసెన్స్తో ఒక రకమైన ఎలిమెంట్. కానీ ఇది అంటే ఆ ఎలిమెంట్ ఏంటంటే అటు భయం ఉంటుంది, ఒక యాక్షన్ లాగా ఫీల్ అవుతుంది అన్నమాట. ఒక ఫ్యాంటసీ యాక్షన్ లాగా, హర్రర్ ఫ్యాంటసీ యాక్షన్ లాగా. అలాగా కోడి రామూర్తి ఒకలా తీయగలరు. కానీ దాని తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆ దాంట్లో సేమ్ అలా ఆ జోనర్లో ఎవరో అంత బాగా తీయలే, క్యాప్చర్ చేయలేకపోయారు. కానీ నాకు ఈ జడతార చూసిన తర్వాత ఆ సెన్స్ కలిగిందన్నమాట. నాకైతే బాగా నచ్చింది. నేనైతే ఖచ్చితంగా వెళ్తున్నాను సినిమాకి అయితే. థింక్ మన సుధీర్ బాబు కుమ్మాడు యాక్టింగ్ చూస్తుండే. స్టోరీ కూడా కంపేర్డ్గానే ఉన్నా సరే ఆ విజువల్ అన్నీ బాగానే ఉన్నాయి అనిపిస్తుంది. ఆయన హీరోయిన్ కూడా బాగా చేసింది అపోజిషన్లో. నాకైతే నచ్చింది. అంటే సీరియల్లో ఉన్నా సరే అది చూడడానికి ట్రైలర్ కట్ చేయడం కానీ దాంట్లో కలర్ గ్రేడింగ్ ఇవన్నీ సీరియల్లో కనిపించాయి. కానీ అయినా సరే నాకు ప్లాటే నాకు చాలా బాగా నచ్చింది. ఆ స్టోరీ తీసుకునే విధానం. ఛానల్ అయింది కదా సినిమా చూసి, బాగుంది. మీరు వెళ్ళండి, నేను వెళ్తాను. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.